హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు 31st సెలబ్రేషన్ స్టార్ట్ చేశారా? నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను. అదేంటంటారా, పార్టీ అయితే కాదు, ఇంకొక అడుగులు అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇదే కదా పార్టీ అంటే. అందరికీ పార్టీ అంటే మందు తాగడం, మంచిగా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్నీ చేసుకుంటూ తినుకుంటూ ఆ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరిని రప్పించుకొని బాయ్స్ అయితే మొత్తంకి ఎంజాయ్ చేస్తారు కదా. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంకా ఇదే పార్టీ అనమాట. ఈ కడుగులు, ఈ తూటులు, తోముడు, ఇంకా వాకిట్లో ఏ ముగ్గు వేయాలా, ఏ కలర్లు కొనుక్కోవాలా, ఏ కలర్లు కొనుక్కొచ్చుకోవాలి, అయ్యో రేపు ఫస్ట్ మార్నింగ్ పూజ ఎట్లా చేయాలి, ఎన్నో క్లాక్కి ఇవ్వాలి, ఇవే మైండ్లో ఉంటాయి. అదే బాయ్స్కి అయితే ఏ మందు తాగుదాం, ఎట్లా తాగుదాం, చికెన్ ఫ్రై చేసుకున్నామా, బిర్యానీ తిన్నామా, చేపలు తెచ్చుకున్నామా అని వాళ్ళకు ఉండే పిక్కర్లు. మనకేమో ఈ పిక్కర్లు ఉంటాయి, వాళ్ళకేమో ఆ పిక్కర్లు ఉంటాయి కదా. ఇంకా నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసాను అనమాట పార్టీ అయితే. ఇంక ఈ మెట్లు అయితే కడిగేసిన, కింద మెట్లు కూడా కడిగేసిన, ఇంక ఇంటి ముందు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాకిట్లో అయితే పీడకలు ఒక్కటి చల్లేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 9:30 కల్లా స్టార్ట్ చేస్తాను నేనైతే ముగ్గు వేయడం అయితే. చిన్న ముగ్గు వేద్దామని అనుకుంటాను, కానీ ఆడి వేసరికల్లా పెద్ద ముగ్గు అయిపోతుంది. ఒక్కదాని ఆ కలర్లు వేయలేక తల్లాడలేక ఇటు అటు ఎట్లా అట్లా ముగ్గులు అయితే కంప్లీట్ చేస్తానమాట. ఎందుకో పిచ్చి నాకు చిన్న ముగ్గు వేయబుద్ది కాదు, పెద్ద ముగ్గు వేయబుద్ది అవుతుంది అనమాట. ఇంకా 1 o'clock వల్ల ఆ ముగ్గు అయితే కంప్లీట్ చేస్తాను. ఎటువడి మధ్యరాత్రి 1 o'clock వల్ల అయితే ఆ ముగ్గురు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. నైట్ 9:30 కల్లా అట్లా స్టార్ట్ చేస్తాను ముగ్గునైతే. ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్ళాలి. ఇంకా వంట చేసుడైతే ఏం లేదు, పప్పుచారు ఉంది, ఇంకా దొండకాయ ఫ్రై ఉందనమాట. ఇంట్లోకి వెళ్ళి అయితే ఇంకా గిన్నెలు తోమేసుకోవాలి, తినేసి ఇంకా గిన్నెలు తోమేసుకొని ఇంకా బయటకు వెళ్తే ముగ్గు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మీరు మీ 31st ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మీరు ఈ ఇయర్లో ఏమి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, మీరు ఈ ఇయర్ మీకు ఎలా అనిపించింది, బ్యాడా గుడ్డా కూడా నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నాకైతే ఒకటి గుడ్ డే అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం, మీరు అందరు నాకు దోస్తులు కావడం, మీరు అందరితో నేను పరిచయం చేసుకోవడం, ఒక ఫ్యామిలీ లాగా ఒక ఛానల్ ఒక రోజు వీడియో పెట్టకపోయినా అక్క ఏమైంది వీడియో పెట్టట్లేదు అని అడగడం, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్లు వేయడం, అదైతే నాకు మీరు అందరు ఫ్రెండ్స్ కూడా మీద నాకు చాలా 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 బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అనమాట ఈ ఇయర్లో మాత్రం. ఇంకా ఈ ఇయర్ గుడ్ ఆ బ్యాడ్ అంటే 50% గుడ్ 50% బ్యాడ్ అనమాట. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం మాత్రం హ్యాపీ అనమాట. ఈ ఇయర్లో నాకు మెయిన్ హ్యాపీగా అనిపించింది మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయడము. మీకు ఈ ఇయర్లో గుడ్ ఏంది, బ్యాడ్ ఏంది, మీకు ఈ ఇయర్ ఎట్లా అనిపించింది నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి తినేసి కిచెన్ క్లీనింగ్ చేసుకొని అయితే మళ్ళీ అయితే వస్తానమాట. అంతవరకు బాయ్ బాయ్. ఇంకైతే మేమైతే తినేసి అయితే వచ్చి అయితే కూర్చున్నాను. ఇంకా తినేసాను, కిచెన్ లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. కలర్లన్నీ ముందు వేసుకున్నాను. నిన్న ఇంటి ముందుకి బండి వస్తుంది కదా, ఆ బండి దగ్గర కొన్నాను. ఇంకా అన్ని ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ ఇలా బౌల్స్ లో వేసుకున్నాను. కొన్ని ప్యాకెట్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను అనమాట. మళ్ళీ సరిపోతాయా సరిపోవా అనేసి మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నాయితే ఇంకా అన్ని ఇలా ముందు పెట్టుకున్నాను. కొన్ని కలర్స్ అయితే ఇలా బౌల్స్ లో వేసి పెట్టుకున్నాను. వేయనిక ఈజీగా అవుతుంది కదా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అందుకే ఇలా బౌల్స్ లో వేసి పెట్టుకున్నాను. ఏమైతే 9:30 అవుతుంది. ఇంకా 9:30కి అయితే వెళ్ళి ఇంకా కింద అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. కిందకైతే వచ్చేసినాయి. ఇంకా కిందకి వచ్చేసి అయితే ఇంకా వాటర్ అయితే అన్ని కొట్టేస్తున్నాను. మళ్ళీ ముగ్గు అతుక్కుపోతుంది కదా, వెయ్యనికి కూడా కష్టమవుతుంది అనేసి అయితే ఇంకా వాటర్ ఉంటే వాటర్ అని అయితే చిమ్మేస్తున్నాను. ఇంకా వాటర్ చిమ్మేసిన తర్వాత అయితే ముగ్గు అయితే స్టార్ట్ చేసిన. మీరందరూ రౌండ్ ఎట్లా వేస్తారు, ఇట్లా కొంతమంది చుక్కలు పెట్టి రౌండ్గా గీస్తారు, కొంతమంది డైరెక్ట్ రౌండ్గా గీస్తారు. నేను ఎన్ని విధాలుగా చేసినా నాకైతే రౌండ్ రాలేదనమాట. ఇంకో ఇలా ప్రయత్నిస్తే అయితే వచ్చింది. చూడండి, ఏంది దారంకి చాక్ పీస్ కట్టినాను అనుకోకురి. ఫస్ట్ ఒక తాడు తీసుకోవాలి, సన్నది తీసుకొని దానికి చాక్ పీస్ పెట్టేసి మనం ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటున్నామో అక్కడ అట్లా తాడికి వేలు పెట్టి నొక్కేసి ఇలా గీసామనుకోండి రౌండ్గా వస్తుంది. నేనైతే ఇంతకుముందు ఇయర్లో అయితే అసలు కష్టాలు పెడేది రౌండ్ వేయనిక. నేను లాస్ట్ ఇయర్ ఏదో షార్ట్లోనే ఎవరో ఒక సిస్టర్ ఎవరో చెప్పంగా చూశాను అనమాట. అప్పటి నుంచి ఇట్లనే ప్రయత్నిస్తాను. రౌండ్ అయితే ఈజీగా వస్తుంది. ఇంతకుముందుకైతే బకెట్ పెట్టి గీసేది, ఫస్ట్ మూత పెట్టి గీసేది, సెకండ్ రౌండ్ ఏమో బకెట్ పెట్టి గీసేది, థర్డ్ రౌండ్ ఏమో టబ్బు పెట్టి గీసేది, ఫోర్త్ రౌండ్ ఏమో ఇంకా దానికన్నా పెద్దది ఇంకా అట్లా చూసి అయ్యో ఆ రౌండ్ గీయనికైతే మస్తు కష్టాలు పడేది. చుక్కలు పెడితే నాకు రౌండ్గా రాదనమాట. నాకు చుక్కలు పెట్టినాక రాదు, జరా ఆగమాగం మీద చుక్కలు పెట్టనిక క్రాస్గా వస్తాయి నాకు చుక్కలు, స్ట్రైట్గా రావు అనమాట.
రౌండ్ వేయనికి మస్తు కష్టపడేది. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక షార్ట్లో చూశాను అనమాట, సిస్టర్ చెప్పంగా యూట్యూబ్లోనే చూశాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వేశాను, ఇంకా ఈ ఇయర్ కూడా ఇలానే వేస్తున్నాను అనమాట. తాడు సాయంతో రౌండ్గా గీసుకోవచ్చు. జస్ట్ 3 minutesలోనే మనం రౌండ్ వేయచ్చు అనమాట, ఎక్కువసేపు కూడా పట్టదు అనమాట. మళ్ళీ ఇంకొకటి, ఎన్ని రౌండ్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఎన్ని రౌండ్స్ వేస్తామో ముందే క్లారిటీ తీసుకొని అన్ని రౌండ్స్ వేసిన తర్వాతనే ముగ్గు స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత రౌండ్ గీయనికి రాదు కదా. నేను 3 రౌండ్లు వేయాలి అనుకున్నాను. 3 రౌండ్లు వేసిన తర్వాతనే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసిన. చూసిరు కదా, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒక తాడు, ఒక చాక్ పీస్ ఉంటే చాలన్నమాట రౌండ్ వేయనిక. టబ్బు, బకెట్, మూత అవి ఏం అవసరం లేదు. ఇంకా రౌండ్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా నేను ముగ్గు అయితే కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేసిన. అన్ని తిక్కు కలర్సే తీసుకుంటాను నేను, ఎక్కువైతే లైట్ కలర్స్ తీసుకోను. తిక్కు కలర్స్ అయితే మంచిగా కనిపిస్తాయి అనేసి అయితే తిక్కు కలర్లే వేస్తాను. ఇంకా ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసిన నేనైతే. ఇప్పుడు న్యూ ఇయర్లో అయితేనేమో ఇంకా పెళ్ళైనాక ముగ్గు వేయడం ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కూడా న్యూ ఇయర్ అంటే ఎక్కువ ఇది లేదు, కానీ చిన్నప్పుడు మాకు న్యూ ఇయర్ వస్తుందంటే ఒక 15 రోజుల ముందు నుంచి హడావిడి మొదలవుతుండే. మీకు కూడా అట్లనే ఉంటుండేనా? ముగ్గులు వేయడం, గ్రీటింగ్ కార్డ్స్ వేయడం, ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క లెక్కల. బెస్ట్ ఫ్రెండ్కి అయితే ఇంకా బెస్ట్గా వేయడం, మామూలు ఫ్రెండ్స్కి అయితే మామూలుగా వేయడం. ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క లెక్కల గ్రీటింగ్ కార్డ్స్ చేసి అవిటికి అన్నం పెట్టి అతికి పెట్టి కార్డ్స్ మొత్తం మనమే డిజైన్ చేసుకోవడం, ఆ కార్డ్స్ మీద కూడా డిజైన్స్ వేయడము. అరే భలే ఉంటుండే తెలుసా. చిన్నప్పుడైతే 15 రోజుల నుంచే హడావిడి అనేది మొదలుపెట్టేది. బెస్ట్ ఫ్రెండ్కి ఏ చాక్లెట్ కొనియాలి, మామూలు ఫ్రెండ్కి ఏ చాక్లెట్ కొనియాలి, ఆ కవర్స్లలో చాక్లెట్ వేయడము, అవన్నీ అతికి పెట్టడం. ఇంకా న్యూ ఇయర్కి మొత్తం మా ఫ్రెండ్స్కి ఆ కవర్స్ ఇవ్వడము భలే ఉంటుండే అప్పుడైతే. ఇప్పుడు పిల్లలకి ఏవి తెలియదు. మామూలుగా అసలుకి గ్రీటింగ్ కార్డ్స్ అనేటివి తెలియదు అనమాట పిల్లలకైతే. మేమైతే అట్లనే చేసేదనమాట. మేమే తయారు చేసుకుని ఉంటే మళ్ళీ షాప్లో కొనకపోతుండే. ఎంతైనా చిన్నప్పుడు న్యూ ఇయర్కి ఇప్పుడు న్యూ ఇయర్కి చాలా డిఫరెంట్. అప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకునేది న్యూ ఇయర్ని మాత్రం. ఇప్పుడు తక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలు కూడా. అలాగే హాలిడే వస్తుంది, ఇంట్లో ఉంటారు, మమ్మీ డాడీ ఎటైనా తీసుకెళ్తే మమ్మీ డాడీతో పాటు అటు వెళ్తారు. అసలు అప్పుడు చిన్నప్పుడు అయితే న్యూ ఇయర్ వస్తుందంటే చాలా హడావిడి, చాలా అసలు పేరెంట్స్ ఏం చెప్పకపోయినా సరే కానీ మనమే తెలుసుకునేది. ఇట్లా డిజైన్స్ వేసుకోవాలి, ఇలా కార్డ్స్ వేసుకోవాలి, చాక్లెట్స్ కొనుక్కోవాలి, చాక్లెట్స్ పంచుకోవాలి, టీచర్స్కి ఇవ్వాలి. ఒక బర్త్డే లాగా ఫీల్ అయ్యేది. నేనైతే బర్త్డే లెక్కనే ఫీల్ అయ్యేది న్యూ ఇయర్ వస్తుందంటే. ఎందుకంటే నాకు బర్త్డే డేట్ లేదు కనుక న్యూ ఇయర్నే బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకునేది నేనైతే. అట్లా ఉంటుండే. అప్పటి న్యూ ఇయర్కి ఇప్పటి న్యూ ఇయర్కి చాలా డిఫరెంట్. ఇప్పుడున్న కాలంకి అయితే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టడం, ఎక్కువ ఎంజాయ్ చేయడం, ఎక్కువ బయటకు వెళ్ళడం, ఎక్కువ తినడం, తాగడం, వీటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. ఎంత చెప్పినా అప్పుడున్న ఎంజాయ్మెంట్ న్యాచురల్గా ఉండేది. ఇప్పుడున్న ఎంజాయ్మెంట్ పైసలతో కూడున్నది. ప్లస్ ఎట్లా చేసినా అప్పుడున్న ఎంజాయ్మెంట్లకి ఇప్పుడున్న ఎంజాయ్మెంట్లకి చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకో అట్లా చెప్పాలి అనిపించింది, చెప్పినా. ఇంకేమనుకోకురి జరా. ఇక్కడైతే ఆల్మోస్ట్ నా ముగ్గైతే సగం వరకైతే వచ్చింది. ఈ రౌండ్ గీసి కలర్ వేసింది ఒక ఎత్తు అయితే, ఈ రౌండ్లల్లా కలర్ మీద ముస్తాబ్ చేయడం పెద్ద టాస్క్ కదా. కలర్ వేయడం ఈజీగానే ఉంటుంది, కానీ ఈ పైన మళ్ళీ ముస్తాబ్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే ఈ బట్టలు ఖరాబ్ కానీ ఎట్లనైనా కానీ ముగ్గు అయిపోయిందా లెక్క అని అయితే నేనైతే కింద పండి బొర్లుకుట్టిన ముగ్గేస్తున్నా. ఆ రోజు పోయిపోయి నేను చీర కట్టిలాడినా. ఆ చీరకైతే సగం కలర్ అంటింది. ఆ రోజు అయితే సగం కలర్ నా చీర అదే కలర్ ఉంది, ఆ కలర్ కూడా ఆ చీరకు మొత్తం కలర్ అంటిపోయింది అనమాట. ఏకంగా మొత్తం కింద కూర్చొని నేనైతే ముగ్గు కంప్లీట్ చేసేసిన. ఇంకా పాపం మా పక్కన ఉన్న అమ్మమ్మ పాపం పిల్ల కష్టపడుతుంది, నేను కూడా చేతేస్తా అనేసి అయితే ఆ అమ్మమ్మ అయితే వచ్చి హెల్ప్ చేసింది. ఆ అమ్మమ్మ వచ్చి హెల్ప్ చేయకపోతే అయితే ఇంకా లేట్ అవుతుండే. నాకైతే చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది, కానీ వేసేటప్పుడు చాలా టైం పడుతుంది అనమాట. ఆ అమ్మమ్మనే నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా అమ్మమ్మ ముగ్గేస్తుంటే నేనైతే డిజైన్ చేసుకుంటూ వచ్చినాను నేను. ఆ అమ్మమ్మకి అయితే ముగ్గులు వేయడం చాలా ఇంట్రెస్ట్. ఈ మధ్య ఎప్పుడైనా నేను అమ్మమ్మతోనే గీతల ముగ్గేసి మీకు చూపిస్తాను. చాలా మంచిగా వేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ అమ్మమ్మకి ముగ్గులు వేయాలని. ఎందుకో తెలియదు కానీ చాలా ఇంట్రెస్ట్ అమ్మమ్మకి ముగ్గులు వేయాలంటే. ఇంకా వేస్తానైతే ఇంకా అమ్మమ్మ నాకు హెల్ప్ చేసింది. ఇంకా అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి అయితే ముగ్గునైతే కంప్లీట్ చేసేస్తున్నాం మేము ఇద్దరం అయితే. ఇంకా ముగ్గు అయితే ఇట్లా వేస్తున్నా. ముగ్గు ఎట్లా ఉందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. బాగుందా బాగాలేదా ఎట్లుందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి.
ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గేసేసరికి అయితే 12:10 అయిందనమాట. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా అందరు స్టేటస్లు పెడతారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. అందరు ఏమేమి స్టేటస్లు పెట్టిరా ఈ రాత్రి ఎక్కడెక్కడ ఉండరా పబ్లిక్ అని ఇంకా స్టేటస్లు వస్తాయి కదా అని ఫోన్ చూసుకుంటే అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటే అయితే అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా బయట అయితే కూర్చున్నాను ముగ్గుని చూసుకుంటా. భలే ఉంది కదా ముగ్గు. ఎలా అనిపించింది నా కామెంట్లో షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్కి అయితే కేక్ కట్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. నా బలవంతం మీదనే ఏదో అట్లా కేక్ అయితే కట్ చేసిన, ఎందుకంటే కేక్ తినొచ్చని. ఇంకా ఏదో మా సంతోషం కోసం అయితే చిన్న కేక్ తెచ్చుకొని అయితే ఇంకా మేమైతే కేక్ అయితే కట్ చేసినాం అనమాట. నేను మా పెద్ద బాబు అయితే, చిన్న బాబు అయితే లేడనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదు కేక్ కట్ చేయడం అయితే. అదే చెప్తున్నాడు మీరే కట్ చేయండి నేను రానని చెప్తున్నాడు. ఇంకా నేను మా పెద్ద బాబు ఇద్దరం కలిసి కట్ చేసుకొని మేమిద్దరమే తిన్నాం అనమాట ఆ కేక్ అయితే. ఇంకా 12 దాటంగానే సోమవారం వచ్చింది కదా, ఇంకా సోమవారం రాగానే నేనైతే కేక్ అయితే లాగిచ్చేసిన. ఇద్దరం కలిసి అదే నైట్ తిన్నాం అనమాట. కేక్ బాగుండదు మా ఆయన వద్దు అని అన్నాడు. ఇంకా నేనే బలవంతంగా కేక్ తెప్పించిన, కేక్ అయితే కట్ చేసుకొని మేమిద్దరమే తిన్నాం అనమాట. అందరికీ మా ఫ్యామిలీ తరపున హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈ ఇయర్లో మీరు ఏమేమి పనులన్నీ కావాలని ఈ ఇయర్ని మొదలు పెట్టారో అవన్నీ పనులన్నీ కంప్లీట్ కావాలని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా మేమైతే ఇద్దరమే కేక్ కట్ చేసుకొని మేమిద్దరమే తిన్నాం అనమాట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఏముండవు. ఇంకా జనవరి 1 రోజు అయితే ఏముండదు అనమాట. రొటీన్ లేట్గా లేవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, రెగ్యులర్ పూజ, రెగ్యులర్ పనులు అంతే. ఇంకా న్యూ ఇయర్ అని హడావిడి ఉండడం, గుళ్ళోకి వెళ్ళడం, పూజలు చేయడం, ఇంకా అవన్నీ ఏవి ఉండవు. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా మేము ఎలా ఉంటామో అలానే ఉంటాం. ఎందుకంటే మా ఆయనకి ఇష్టం ఉండదు, మాకు కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మా ఆయననైతే ఇది మన పండగ కాదే, మనం సెలబ్రేట్ చేసుకోవద్దు, మనం ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి అని తగ్గులుతుంటారు అనమాట. అందుకే మీకు ఇంక ఇక్కడ వీడియోలో కూడా ఎక్కడ కనిపించలేడు. ఇంకా మేమైతే కేక్ కోసం అయితే కేక్ కట్ చేసుకొని మేమైతే కేక్ అయితే తిన్నాం అనమాట. సింపుల్గా ఇంక ఇలాగైతే జరుపుకున్నాం అనమాట. ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇదే. వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.